హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ ఫోటోలో ఉన్నామె ఎవరో తెలుసా? హైదరాబాద్ మర్చిపోయిన యువరాణి. ఆమె హైదరాబాద్కు మరో ప్రపంచం నుంచి వచ్చిన మధురమైన గాలివాన్లా చేరుకుంది. ఆమె పేరు నీలోఫర్. 1916 జనవరిన టర్కీలోని ఇస్తాంబుల్లో క్రమంగా క్షీణిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్యపు రాజవంశంలో ఆమె జన్మించింది. ఆమె తల్లి అదిలే సుల్తాన్, ఒట్టోమన్ సుల్తాన్ మురాద్ మనమరాలు. నీలోఫర్ చిన్ననాటి జీవితం విలాసవంతమైన రాజభవనాల్లో గడిచింది. మెరిసే చాండిలియర్స్, మార్బుల్ గదులు, పట్టుతెరలు, బోస్పరస్ తీరాన్ని చూస్తూ విరిసిన తోటల మధ్య పెరిగింది. ఆమె అందంగా, తెలివిగా, తన కాలానికి ఎంతో ఆధునిక భావాలు కలిగిన మహిళ. ఫ్రాన్స్లో విద్యాభ్యాసం చేసిన ఆమెకు ఫ్రెంచ్, టర్కిష్, ఇంగ్లీష్ భాషలపై అపూర్వమైన పట్టు ఉండేది. యూరప్ అంతా ఆమె సౌందర్యాన్ని ప్రశంసించింది. ప్రపంచంలోని అత్యంత అందమైన 10 మహిళల్లో ఒకరిగా పత్రికలు ఆమెను కొనియాడాయి. కానీ విధి ఆమె కోసం మరింత దీర్ఘమైన ప్రయాణాన్ని సిద్ధం చేసింది. 1931లో కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆమె హైదరాబాద్ నిజాం రెండవ కుమారుడు ప్రిన్స్ మొఅజమ్ జాహ్ను వివాహం చేసుకుంది. ఆ కాలంలో హైదరాబాద్ నిజాం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ధి చెందాడు. అలా యువ ఒట్టోమన్ యువరాణి తన ఇస్తాంబుల్ను విడిచి ఇండియా అనే అపరిచిత దేశం వైపు ప్రయాణమైంది. హైదరాబాద్ మొదట ఆమెను ఆశ్చర్యపరిచింది. భాష, సాంప్రదాయాలు, వాతావరణం అన్నీ కొత్తగా అనిపించాయి. కానీ నీలోఫర్ ఎప్పుడూ పరాయి వారిలా ఉండాలని అనుకోలేదు. ఆమె ఉర్దూ నేర్చుకుంది. చీర కట్టుకోవడం కూడా ఎంతో అందంగా అలవాటు చేసుకుంది. రాజకుటుంబ మహిళలు ఎక్కువగా అంతఃపురాలకే పరిమితమైన రోజుల్లో నీలోఫర్ ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చింది. ఆమె సేవా కార్యక్రమాలు, సామాజిక సమావేశాలు, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆ గ్లామరస్ టర్కిష్ యువరాణి ఆత్మవిశ్వాసంతో, ఆప్యాయతతో హైదరాబాద్ వీధుల్లో తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యంతో చూసేవారు. ఆమె అందం, సంస్కారం ఆధునికతకు ప్రతీకగా మారింది. కానీ మెరిసే ఆభరణాల వెనుక, రాజసమైన విందుల మధ్య ఒక నిశ్శబ్దమైన బాధ ఆమె హృదయంలో దాగి ఉండేది. సంవత్సరాలు గడిచాయి. ఆమెకు సంతానం కలగలేదు. రాజకుటుంబాల్లో అది తీవ్రమైన బాధగా భావించేది. 1948లో ఆమె భర్త మరో వివాహం చేసుకున్నాడు. ఒంటరితనం మరింత పెరిగింది. 21 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత 1952లో నీలోఫర్ మరియు మొహంజాహ్ విడిపోయారు. చాలామందికి అక్కడితో ఆమె కథ ముగిసిపోయిందేమో అనుకునేవారు. కానీ జీవితం ఆమెను మరింత గొప్ప లక్ష్యం వైపు సిద్ధం చేసింది. కొన్ని సంవత్సరాల ముందు ఆమెకు ఎంతో ప్రియమైన సేవకురాలు రఫతున్నీసా ప్రసవ సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేక మరణించింది. ఆ సంఘటన నీలోఫర్ హృదయాన్ని ఛిద్రం చేసింది. ఆ రాత్రే తాను తల్లి కాలేకపోయినా వేలాది తల్లుల ప్రాణాలను కాపాడాలని ఆమె నిర్ణయించుకుంది. ఇకపై మరే రఫతున్నీసా చనిపోకూడదు. ఆమె నిజాంను ఒప్పించి మహిళలు మరియు పిల్లల కోసం ఒక ఆధునిక ఆసుపత్రిని నిర్మించింది. హైదరాబాద్లోని రెడ్ హిల్స్ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైంది. అది తరువాత 1000 పడకలతో నగరంలోని అత్యంత ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటిగా ఎదిగింది. నిజాం ఆ ఆసుపత్రికి నీలోఫర్ హాస్పిటల్ అని పేరు పెట్టాడు. విచిత్రం ఏమిటంటే వేలాది తల్లులు పిల్ల ప్రాణాలను కాపాడబోయే ఆ ఆసుపత్రి ప్రారంభాన్ని 1953లో నీలోఫర్ చూడలేకపోయింది. అప్పటికే ఆమె భారత్ విడిచి పారిస్లో స్థిరపడిపోయింది. హైదరాబాద్, ఇస్తాంబుల్ రాజభవనాల నుంచి దూరంగా ఫ్రాన్స్లో ఆమె జీవితాన్ని నిశ్శబ్దంగా గడిపింది. 1989 జూన్ 12న 73 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. కానీ ఆమె కథ అక్కడితో ముగియలేదు. ఈరోజు కూడా హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో వేలాది మంది తల్లులు, పిల్లలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. అక్కడ ప్రతిరోజు పసిబిడ్డల ఏడుపులు, ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు, ప్రాణాలను కాపాడేందుకు పోరాడుతున్న వైద్యుల శ్రమ వినిపిస్తూనే ఉంటాయి. తానే తల్లి కాలేకపోయినా వేలాది పిల్లల జన్మకు కారణమైన మహత్తర హృదయం నీలోఫర్ది. చరిత్ర ఎన్నో రాణులను వారి కిరీటాల కోసం గుర్తుంచుకుంటుంది. హైదరాబాద్ మాత్రం నీలోఫర్ను ఆమె దయాగుణం కోసం గుర్తుంచుకుంటుంది. మంచి హృదయం ఉన్న యువరాణి కదండి. ఎంత గొప్ప పనికి పునాది వేసింది ఆమె. నిజంగా చాలా ఆమెకు జోహార్, జోహార్, జోహార్. మనం చరిత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎంతోమంది ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. అవన్నీ మనం తలుచుకుంటూ ఫ్యూచర్లో ముందుకు వెళ్ళవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అందుకనే మనం ఎప్పుడూ కూడా మన చరిత్రని మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంత అద్భుతమైన యువరాణి కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా చెయ్యండి.
మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు.